హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బోటి మామిడికాయ అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో ఇలా చేసుకొని చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. 10-15 మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుందండి మీరు ఇలా చేసుకుంటే. వీడియో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చితే కనుక కంపల్సరీ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుద్దండి. నాకు ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేయాలనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి. నేనైతే బోటి శుభ్రంగా వాళ్ళే చేసి ఇచ్చేసారండి. తెల్లగాను చేసి ఇచ్చేసిన బోటీని శుభ్రంగా కడిగేసేసుకుని కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది వేసానండి. వేసి చక్కగా ఒక 4 విజిల్స్ అనేది రానిచ్చేసాను. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం విజిల్ అనేది మొత్తం ఆవిరంతా అయిపోయిన తర్వాత విజిల్ ఓపెన్ చేసుకుంటే మనకి నీళ్ళలాగానే ఉన్నాయండి. ఇవి నీళ్ళు అనేది ఏమీ ఇంకిపోలేదు. మనకి బోటీ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకుని పొయ్యి మీద ఇంకొక బాండి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుని ఈ ఇండస్ వ్యాలీలో ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కళాయిల్లో మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టట్లేదండి, చాలా తక్కువే పడుతుంది. నేను కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాను. వేసేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కోసుకొని వేసేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకున్నానండి. ఉప్పు కొంచెం ఉల్లిపాయ మగ్గటానికని 1 స్పూనే వేసానండి, చిన్న స్పూను. కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా ఉల్లిపాయ అనేది మనం ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టీ స్పూన్నర వేసుకున్నానండి. స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా అలా ఫ్రై చేసేసుకున్నాను. నేను ఎలా వండుతున్నానో ఆ ప్రాసెస్ చెప్పానండి. నేను ఇది ఫస్ట్ టైమే వండాను, కానీ ఇలా వండాను, చాలా బాగా కుదిరింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకుని చక్కగా అట్లా ముక్కలు అనేది కోసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మగ్గిన దాంట్లో నేను వేసేసుకున్నానండి. వేసేసుకుని మూత అనేది పెట్టేసుకుని ఒక 5 మినిట్సేనండి నేను మూత పెట్టేసుకుని ఉంచుకున్నాను. మనకి మామిడికాయ అనేది మగ్గాలి కదా, అందుకని ఒక 5 మినిట్సే నేను మూత పెట్టుకున్నాను. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి కొంచెం అనేది మగ్గిందండి మామిడికాయ. ఇప్పుడు మళ్ళీ నేను తిప్పేసేసుకొని అటు ఇటు మొత్తం తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. మనకి మామిడికాయ అనేది చక్కగా మెత్తగా మగ్గిపోవాలి. మెత్తగా మగ్గిన మామిడికాయ పుల్లగా ఉంటుందండి. మనకి మామిడికాయ అనేది మెత్తగా మగ్గిపోవాలి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసేసుకున్నాను నేను. మూత పెట్టుకుని ఒక సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నానండి. నీళ్ళు అదేం వేయకుండా ఆవిరి మీదేను చక్కగా మనకి మామిడికాయ అనేది మెత్తగా అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను కదండి, సారీ కారం వేసుకున్నానండి. నేను ఒక 2 స్పూన్ల కారం అనేది వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మనం మొత్తంగా కలిపేసుకోవాలి. కారం అనేది వేసేసుకున్న తర్వాత మొత్తంగా కలిపేసేసుకుని ఇప్పుడు నేను ప్లేట్లో తీసి పెట్టుకున్నాను కదండి ఆ బోటి మొత్తం వేసేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలండి అంతాను. తిప్పేసుకుని నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి. ఒక నార్మల్ గ్లాసు, అది 250 ml అలా ఉంటుంది కదండి. నేను ఆ గ్లాస్తో వాటర్ అనేది పోసేసుకున్నాను.
నేను ఆ గ్లాస్ మొత్తం వాటర్ పోసేసుకున్నానండి. వాటర్ పోసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని హైలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం బోటీని చక్కగా కుక్కర్లో ఉడికించేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కింద మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ ఉడికించేసేసుకుని ఒకసారి మూత తీసి చూసుకుంటే మనకి చక్కగా కూర అనేది దగ్గరగా వచ్చేసిందండి. చిక్కగాను మనకి నీళ్ళు అనేది మొత్తం ఎగిరిపోయి మనకి కూర అనేది చిక్కగా వచ్చేసి బాగా తిక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనము నేను ధనియాల పొడి వేసుకున్నానండి. ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. అయితే నాకు ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు సరిపోలేదని నేను ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకొని నేను 1 స్పూన్ అనేది ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకున్నాను. చూడండి మనకి మొత్తం వాటర్ అనేది అంతా ఎగిరిపోయి మనకి కర్రీ అనేది చక్కగా థిక్ గ్రేవీ లాగా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకుని మనం మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కర్రీ మొత్తం కలిపేసేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవటమేనండి. ఇంకా ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇంకా ప్రాసెస్ ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఈ కర్రీ అనేది మీ అందరికీ నేను చేసిన పద్ధతి నచ్చితే కనుక కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నా వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్.